వాతావరణం ఆ ఇంటి దగ్గర మనకి కనిపిస్తుంది. అంత్యక్రియలన్నీ కూడా మొన్ననే కంప్లీట్ అయిపోయి ఇక్కడ నుంచే ఆయన పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తున్న సందర్భంలో నిజామాబాద్ సిపితో పాటు డిఐజీ, ఐజీతో పాటు అందరూ పోలీసు అధికారులందరూ కూడా ఘనంగా నివాళులర్పించి అంత్యక్రియలో పాల్గొన్న దృశ్యాలన్నీ కూడా చూసాము. ప్రస్తుతం ఈ వీధిలో ఉన్న అనేక మంది అంటే ప్రమోద్ కుటుంబ సభ్యులతో ఎంతో కాలం నుంచి బంధం ఉన్న ఈ వీధిలో ఉన్న మిగిలిన జనం అంతా కూడా పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ జరిగిన విషాదం అంటే ఆ ఫ్యామిలీ ప్రమోద్ ఫ్యామిలీని తలుచుకుని, ప్రమోద్కి మొత్తం 3 చిన్నపిల్లలు ఉన్నారు, మగపిల్లలు వాళ్ళు కూడా. సో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ వయసులో ప్రమోద్ ఇంత దారుణమైన హత్యకు గురి కావటం, ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా అనాథగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ వీధిలో ఉన్న జనమంతా కూడా చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని తలుచుకుని, ఆ కుటుంబంతో తమకున్న బంధాన్ని, ప్రమోద్తో ఉన్న పరిచయాన్ని గుర్తు తెచ్చుకుని. అమ్మా, ఎప్పటి నుంచి తెలుసమ్మా మీకు ప్రమోద్? అన్నయ్య నా పెళ్ళి అయినప్పటి నుంచి పరిచయం. 11 ఏళ్ళు అవుతుంది. చాలా ఎవరిని ఒక మాట అన్నాడు, మంచిగా ఉంటుండే. చాలా డ్యూటీ మంచిగా చేసుకుంటూ హైదరాబాద్ ఎక్కడ డ్యూటీ చేస్తే అక్కడికి వెళ్ళేసి వచ్చి పిల్లలతో ఆడుకుంటుండే. పక్కనే అది ఇల్లు, పాటలు పాడుతుండే, పిల్లలతోని ఆడుకుంటుండే మంచిగా. చాలా బాగుంటుండే. మా ఆయనతో బాగా క్లోజ్. మా ఆయన బావ అని పిలుస్తుండే. అన్న ఏది యూనిఫామ్ బటన్స్ ఊచిపోయినా ఏవైనా నేను కుట్టించేదాన్ని, షర్ట్స్ ఏవైనా. చాలా బాగుంటుండే. చెల్లమ్మ అని పిలిచేవాడు. అంతే. మా పిల్లలు వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు బయట. అందరితో చాలా డీసెంట్గా ఉంటుండే. ఎవరితో గొడవ కానీ ఇన్నేళ్ళ నుంచి, నా పెళ్ళై నుంచి చూస్తున్నా, ఎవరితో ఎప్పుడు ఒక గొడవ ఇట్లా పడలేడండి. పక్కన ఇల్లమ్మా? పక్కన మాది పక్కన ఇల్లే. మీరు వాళ్ళు బంధువులా లేకపోతే? ఒకటే క్యాస్ట్, సేమ్ అన్నట్టు, ఒకటే కులంలాగా అన్నట్టు, పక్కనే. మీరు వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే కలిసి పెరిగి ఉంటారా? ఆయన చిన్నప్పటి నుంచి తిరిగేవాళ్ళు, ఫ్రెండ్స్. అన్నయ్య మా ఆయన ఇద్దరు చాలా క్లోజ్. మీరు పక్కింటికి కోడలుగా వచ్చారు? కోడలు నేను. మా ఆయన అన్నయ్య అయితే చాలా పరిచయం. మా ఆయన ఇట్లా పోలీసే. మీ హస్బెండ్ కూడా పోలీసే? హోమ్ గార్డ్ మా ఆయన. ఆయన ఆ రోజు డ్యూటీకి వెళ్ళిండు, సదాశివనగర్లో చేస్తాడు. తెలవంగానే ½ అన్ అవర్లో వచ్చేసిండు బైక్ పైన. వచ్చి అక్కడికి వెళ్ళిపోయిండు గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ప్రమోద్ అయితే వెనక్కి రాడమ్మ ప్రాణాలతో, కానీ ప్రమోద్ని చంపిన రియాజ్ అనేవాడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు. సరైన శిక్ష పడింది అనుకుంటున్నారు మీరు? పడ్డది, కానీ ఇంకొంచెం మంచిగా ఎక్కువ అందరి ముందే షూట్ చేస్తే బాగుండు అనిపించింది అన్నయ్య నాకు. అట్లా లోపలికి తీసుకెళ్ళి అట్లా కాకుండా జనం చూస్తుండగా ఆయన ఎన్కౌంటర్ చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. అంటే అతను చేసిన దుర్మార్గం, అతను ఈ విధంగా ఈ ప్రమోద్ను పొట్టలు పెట్టుకోవడం అనేది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అన్నయ్య చిన్న పిల్లలు కదా, పిల్లలు తెలవంగానే డాడీ అని మస్తు ఏడ్చిరు అన్నయ్య. ఆ రోజు నైట్ అంతా పిల్లల దగ్గర నేనే ఉన్నా. నైట్ అంతా కూర్చున్న పిల్లల దగ్గర. మీకు ఎప్పటి నుంచి తెలుసా మా ఫ్యామిలీ? బాగా ముందు రోజు నుంచి తెలుసండి. ఎందుకంటే కాకపోతే చాలా మంచి ఆయన, లేకపోతే మాకు ఎంత మంచి మాట్లాడుతుందంటే అంత మంచి మాట్లాడుతుంది. అసలు ఆయనకి ఇంత బాధకరం అయిందంటే మనకు మనసు ఒప్పుతలేదు. చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. అసలు కావద్దు, కానీ అంత పెద్ద పని అయింది. కానీ అసలు ఆయనకు మా ముంగట చంపేస్తేనే మంచిగా అనిపిస్తుంది అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు బతకనియద్దు అసలు. ఎందుకంటే చాలా మంచి అయిన పాపం. కొంతమంది ఇప్పుడు కూడా రియాజ్ అనేవాడిని అలా కాల్చి చంపటం తప్పని, కొంత పౌర హక్కుల సంఘాలని ఇంకొకళ్ళని ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారమ్మా? అంటే రియాజ్ని చంపడం తప్పు అంటూ ఉన్నారు కొంతమంది. కాదు, తప్పు అస్సలే కాదు. ఆయనకి ఇంకా పబ్లిక్ ముంగట చంపేస్తేనే ఇంకా మంచిది. మనకు అందరికి తెలిసిపోతుంది కదా ఈయన చనిపోయిండని. లేకపోతే అసలు మనకు మనసులో ఒప్పది. ఆయన బ్రతికి ఉన్నారని మాకు మనసులో అదే ఉంటుంది. ఇంకా అసలు ఆయన చనిపోవాలి, అస్సలకి చంపేయాలి. ఆయనకి బ్రతికినియొద్దు అసలుకి. ఇవాళ ప్రమోద్ చనిపోయిన రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులంతా ముందుకు వచ్చారమ్మా. డీజీపీ గారు వెంటనే, శివధర్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. వాళ్ళ ₹1 కోటి ఇవ్వడంతో పాటు, ఉద్యోగం ఇవ్వడంతో పాటు, భూమి ఇవ్వటం అన్నీ కూడా చేస్తూ ఉన్నాను. సో పోలీసుల నుంచి వచ్చిన స్పందన, అంటే ఒక పోలీస్ అధికారి చనిపోతే మిగిలిన పోలీసుల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందమ్మా? అది చాలా మంచిగా ఉందండి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకు ఫ్యామిలీ మొత్తం ఉన్నది కదా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, అది రావాలా, తప్పకుండా రావాలి అది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఆమె ఒకతే ఏం చేస్తుంది? ఇక అది రాను ఖచ్చితంగానే. రియాజ్ని కాల్చి చంపటం అనేది మీ దృష్టిలో తప్పేం లేదు? లేదు.
అస్సలు తప్పు కాదు. మా ముంగట చంపితే ఇంకా బాగుంటుంది అట్లా అని. అంటే రియాజ్ అనే వ్యక్తి ఒక విధుల్లో డ్యూటీ చేస్తున్న ఒక కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా చంపితే జనాలందరూ చూస్తూ ఉంటే చంపినందుకు వాళ్ళ పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్ చూశారు కదా. వాడిని అక్కడ హాస్పిటల్లో పోలీసులు 4 గోడల మధ్యలో కాల్చడం కాదు, పబ్లిక్గా జనాల ముందు నుంచి నిలబడి ఇక్కడ నిలబెట్టి అతన్ని కాల్చి చంపాలనే డిమాండ్ వస్తుంది. సో ఇంకా మరికొంతమంది ఉన్నారు. బాబు మీ పేరండి? నా పేరు బాలయ్య సార్. మీరు ఇదే వీధిలో ఉంటారా? మా కోడలు ఇంత మాట్లాడింది. ఓకే, మా ఇల్లు ఇదే. ఓకే. మీకు ప్రమోద్ కుటుంబంతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది సార్? చిన్నప్పటి నుంచి మా కూడా పిల్లలు, నేను పెద్దోడిని, ఇప్పుడు 70 సంవత్సరాలు. అంతమంది రిలేషన్ ఒకటి డిస్టార్కి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చాలా మంచి పిల్లోడు, ఎవరిని మాట్లాడిపోతుండే మా పిల్లల కొడలు కూడా మంచిగా ఉంటుండే. పిల్లవాడు ఏ వస్తువు అయినా మామాని వచ్చి లేకుంటే జవాబు ఆన్సర్ మంచి మాట్లాడుతుండే. ఉన్నోడు లేనట్టు ఉంటుంది సార్. మంచి అసలు వాడిని అప్పుడే టైం సేపు అయింది, ఎవరో ఫాన్స్ ఉండే వాడిని ఎంటర్ కాల్చి పడేస్తేనే ఎంటర్ అవుతుండే అసలు. అది మా యొక్క యూనిఫామ్. అంటే ప్రమోద్ మీ కళ్ళ ముందే పెరిగాడా చిన్నప్పుడు? చిన్న మంచి పిల్లాడు, మంచి పిల్లాడు సార్. బాబు అయితే ఎవరు మాట్లాడకుండా ఇంకెవరిని ఏకన్నా హెల్ప్ చేసేవాడు. ఆ సంఘాన్ని కానీ దేని కానీ మామానే ఉన్న ముందు నువ్వు రాయన వెనక అలాంటి వ్యక్తి సార్. గణేష్ చంద కానీ ఏదన్నా పండుగ పప్పు కానీ దేని కానీ సార్, దేనికన్నా ఎనీ టైం ఎనీ డే అటువంటి వ్యక్తిని ఈనాడు ఇల్లు కూలిపోయింది అంటే చిన్న పిల్లలు 3 కొడుకులు ఆయనకు. ఒకడు 3 సంవత్సరాలు, ఒకడు 6 సంవత్సరాలు, ఒకడు 5 సంవత్సరాలు. మాకే ఇబ్బందిగా ఉన్నది సార్, ఇల్లు కూలిపోయింది. ఇక అది చెప్పుకుంటే సార్, అది చెప్పుకుంటే ఉడవని పరిస్థితి ఇది. చెప్పుకుంటే లాభాలు మేము కుమిలి చచ్చిపోతున్నాం. మీ అబ్బాయి కూడా హోమ్ గార్డ్ అనుకుంటున్నాను. అవును, ఇద్దరు ఆడు డ్యూటీ పోయిండు. ఈ ఇష్యూ తెలియగానే 1/2 అవర్లో వచ్చేసిండు. వచ్చి దవాఖానంతా అన్న ఉన్నాడు, మేమున్నాం, మా ఇంటి ముట్టిన అన్న. కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎస్ఐగా పనిచేసిండు. నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ జర్నలిస్ట్ పనిచేస్తాను. ఒక ఉమ్మడి కుటుంబంలోగా మేము ఇక్కడ ఉన్నాం. నా పేరు రాజేనా సార్. మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డా? నేను సిఐ రిటైర్డ్ సార్. సిఐగా రిటైర్డ్ అయ్యారు? ఇదే ఇల్లు సార్. ఓకే సార్. మొత్తం వీధిలో అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిన సార్. ఓకే సార్ పిల్లడు చాలా మంచోడు సార్. చిన్న పిల్లప్పటి నుంచి చూస్తున్నాం మేము. వాళ్ళ ఆయన ఎంఆర్ఓ ఉండే, చాలా బాగా పెరిగారు ఇద్దరు అన్నదమ్ములు. చాలా ఘోరం జరిగిపోయింది. అది జరిగిన తర్వాత రాత్రి అంతా మాకు నిద్ర రాలేదు అసలు. తెల్లారి తెచ్చిన తర్వాత ఏదో బాధపడ్డాము, అయిపోయింది. ఎలాంటి వాడు సార్ ప్రమోద్? మీ కళ్ళ ముందు చాలా మంచి, మా కళ్ళ ముందు పెరిగింది సార్. ఇంతకుముందు చాలా మంచి పిల్లగాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా మంచోళ్ళు. వాళ్ళ ఫాదర్ కూడా మంచోడు ఉండే, పాపం సిన్సియర్గా సర్వీస్ చేసుకుంటే ఎక్కడెక్కడో వచ్చిండు. పిల్లోడు అయితే చాలా నైస్ పర్సన్ సార్. ఏది అల్లరి చేసేవాడు కాదు. ఇది అనుకోకుండా జరిగింది పాపం. కొద్దిగా తెలుసుకుంటే అయిపోతుంది, కానీ వాడు అంత చేస్తాడా ఈయన ఊహించలేదు, ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించలేదు అసలు. వాడిని కాల్చి చంపటం అనేది కొంతైనా న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. న్యాయమే, కొంతేం సార్, 100% న్యాయం. ఇంకా ఆయన ఫాలోవర్స్ ఉంటే కూడా చంపితే మంచిదే సార్. వాళ్ళ ఇంటిలో మొత్తం చంపిన పిడవుతుండే. వాళ్ళ ఫాలోవర్స్ ఇంకా ఉంటారు కదా సార్, వాళ్ళని చంపినా ఇంకా మంచిదే సార్. చీడ పురుగులను ఎప్పుడెప్పుడు ఖతం చేస్తే మంచిది. ఉంచితే ఎప్పటికన్నా దేశం నాశనం కోసం అని నేను అనుకుంటాను. అంటే కొంతమంది ఈ సందర్భంలో ఇప్పుడు మీరేమంటారంటే అతన్ని నడి రోడ్డు మీద కాల్చి చంపితే ఇంకా మంచిది, సో ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి అంటే అలాంటి వాడు బతకూడదని మీరు అంటారు. కానీ కొంతమంది ఈ సందర్భంలో ఏమంటారంటే అతను తప్పు చేస్తుంటే పోలీసులకు అప్పచెప్పాలి, కోర్టులు వెళ్ళాలి, కోర్టు కదా శిక్ష వేయాల్సింది, పోలీసులు ఎట్లా వేస్తారని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా. వాళ్ళ మీద కూడా అటాక్ చేసినప్పుడు కంపల్సరీ ఆత్మరక్షణ కోసం కొడతారు కదా సార్. అదే జరిగింది అనుకుంటాను నేనైతే అక్కడ. ఆయన వాళ్ళ ముస్లిం అతను పాపం ఎవరు పట్టుకోవడానికి పోతే ఆయన చేతులు నరికేసిన అంటే ఎవరినైనా ఇంకా 4 చంపేస్తుండే ఆయన. ఆ వెపన్ కూడా దొరికింటే 4 చంపుతుండే. ఆ టైప్ మనుషులను ఇంకా వాళ్ళ ఫాలోవర్స్ ఉంటే కూడా తీసేస్తేనే మంచిది. అంటే ఇలాంటి వాడికి అసలు భూమి మీద బతికే హక్కు లేదంటారు. వేస్ట్ కాదు సార్, వేస్ట్. ఇంకా 4కి సావ కొడుతున్న 4ని ఖరాబ్ చేస్తారు వీళ్ళు. ఇట్లాంటి చీడపురుగులు ఎప్పుడెప్పుడు తీసేస్తేనే మంచిది. సార్ సార్ మీ పేరండి? ఫిరోజ్ ఖాన్. మీరు కూడా ఎక్కడైనా ఇక్కడ పక్కన ఉంటారు. ఓకే. సో ఎట్లా అండి మీకు ప్రమోద్ ఎప్పటి నుంచి తెలుసు? ప్రమోద్ ఫ్రెండ్. ఓకే. చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మీరు కూడా డిపార్ట్మెంటా? లేదు సార్, ప్రైవేట్ డ్రైవర్ని. ఓకే.
మీకు అంటే ఎన్నాళ్ళ నుంచి అండి ప్రమోద్ మీరు కలిసి పెరిగారా? నాకంటే 2-3 ఇయర్స్ పెద్దగా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. ఏదైనా అర్ధరాత్రికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తుండే, ఏమైనా అయితే ఉరికి వస్తుండే. ఈ ఏరియాలో ఎందరి మందికైనా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఘనకార్యం ఏమైనా జరిగితే ప్రతి ఇంటికి వచ్చి చూసి పోతుంది సార్. మంచి వ్యక్తి. ఇప్పుడు ఈ కుటుంబానికి అతిపెద్ద కష్టం వచ్చింది, వాళ్ళ ప్రమోద్ లేడు. అది చూడగానే మీకు తెలియగానే ఏమనిపించింది? తెలియను కదా సార్, ఇప్పటిదాకా ఆయన గురించి కళ్ళన తిరుగుతుండు. డైలీ యూట్యూబ్ పెట్టుకుని అదే ఫోన్లు చూస్తున్నాం, అయినది చూస్తున్నాం సార్. బాగా బాధ ఉన్నది సార్ ఆయన గురించి. ఇప్పుడు రియాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు కదా పోలీసులు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పని చేశారు సార్, చాలా మంచి పని చేశారు. వాడికి ఇదే కరెక్ట్ శిక్ష. అంటే ఈ సందర్భంలో నేను అడగకూడదు కానీ అక్కడ పోలీసులు కాల్ చేసిన లేదా ప్రమోద్ని హత్య చేసిన రియాజు మీరు సేమ్ కమ్యూనిటీ కదా, ఏం మా వాడిని చంపేశారన్న ఫీలింగ్ ఏం లేదు? బాధ లేదు. వాడికి నడి రోడ్డు పైన కాల్ చేస్తే కూడా ఇంకా మాకు ఆనందం అనిపిస్తుండే. వాడికి నడి రోడ్ మీద కూడా కాల పెడితే కూడా మాకు హ్యాపీ సార్. హ్యాపీ. హ్యాపీ సార్.